నమస్తే అండి. ఇది డీజిల్ జనరేటర్ 25 kVA ఐచర్ ఇంజిన్. దీనికి ఎగ్జాస్ట్ ఫ్యాన్ కంప్లైంట్ వచ్చింది. యాక్చువల్గా ఈ ఎగ్జాస్ట్ ఫ్యానే కంప్లైంటా లేదా వోల్టేజ్ అందట్లేదా మొదటగా చెక్ చేసుకోవాలి. ఈ విధంగా సప్లై వచ్చే వైర్ ఫేస్ నోటర్ని కట్ చేసి మల్టీమీటర్ 230 వోల్టేజ్లో పెట్టుకొని జనరేటర్ ఒకసారి ఆన్ చేసి 230 వస్తుందా లేదా చెక్ చేయాలి. 230 వస్తే నెక్స్ట్ ఈ ఫ్యాన్లో కెపాసిటర్ పోయిందా లేదా వైండింగ్ పోయిందా అని అబ్జర్వ్ చేసి తర్వాత దాన్ని రీప్లేస్మెంట్ చేయాలి. ముందుగా ఇక్కడికి పవర్ వస్తుందా లేదా చెక్ చేస్తామండి. ఇక్కడికి 230 వోల్టేజ్ వస్తుంది ప్రాపర్గా, అంటే ఎగ్జాస్ట్ ఫ్యానే కంప్లైంట్. నెక్స్ట్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ బయటకు ఓపెన్ చేసి కెపాసిటర్ చెక్ చేస్తాము. నెక్స్ట్ కెపాసిటర్ కూడా బాగుంది అంటే వైండింగ్ ఒకసారి చెక్ చేసి వైండింగ్ పాడైతే ఈ ఎగ్జాస్ట్ ఫ్యాన్ని రివైండింగ్కి వర్క్షాప్కి పంపించాలండి. రివైండింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మోటార్ని మళ్ళీ రీప్లేస్మెంట్ చేయాలి. వైండింగ్ కాలిపోయిన ఎగ్జాస్ట్ ఫ్యాన్ బయటికి రిమూవ్ చేసాము. ఇవన్నీ చూడండి, ఈ ఏరియా నుండి బయటికి రిమూవ్ చేసాం. ఇవన్నీ 4 స్టాండ్స్ ఉంటాయి. ఒక్కోదానికి 13 రెంచ్ పట్టే నట్ అండ్ బోల్ట్స్ ఉంటాయి. అవి ఓపెన్ చేస్తే ఫ్యాన్ బయటకు వచ్చేస్తుంది. రివైండింగ్కి వెళ్ళి వచ్చిన ఒక ఫ్యాన్ని మనం లోన్ స్విచ్ చేస్తున్నాం. అంతా చెక్ చేయడం జరిగింది. రివైండింగ్ చేసి తీసుకొచ్చి ఒక ఫ్యాన్ని రీప్లేస్మెంట్ చేసామండి. టెస్టింగ్ కూడా ఓకే అయిపోయింది.